భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ప్రేక్షకులందరికీ కూడా శుభ సోమవారం. ఇక గురుగారితో మాట్లాడాలి అనుకున్నవారు స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. మరి రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఏమున్నా గురుగారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. పూర్తి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ. గురుగారు ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఇవాళ అంటే వరల్డ్ ఆస్ట్రాయిడ్ డే అని చెప్పారు. అంటే 30వ తారీఖు జూన్. ఇది ఎందుకు మనం చెప్పుకోవాలి అంటే ఆస్ట్రాయిడ్ అంటే ఒక శకలం అదే 1908లో ఒక శకలం వచ్చి భూమి మీద పడింది. సైబీరియా అని రష్యాలో ప్రాంతం. అది చిన్న శకలం పడితే ఏమైందో తెలుసా? 2000 ఎకరాలు భూమి చిన్న దానికి ఎంత స్మాష్ అయిందంటే అది వచ్చి పడితే హీరోషీమాకి 185 రెట్లు డ్యామేజ్ అయింది. 185 టైమ్స్ డ్యామేజ్ అయింది. అంటే ప్రకృతి ఎలా ఉంటుంది అనేది మనకి అంటే చిన్న ప్రకోపాలు, చిన్న ఇది మనకి స్కైలాబ్ ఒకసారి అమెరికా వాళ్ళు అంతరిక్ష నావ అది భూమి మీద పడినప్పుడు అప్పుడు అంతే 1979 జూలై 11. నాకు బాగా గుర్తు. 79 జూలై 11. అది ఆస్ట్రేలియాలో హిందూ మహాసముద్రంలో పడింది. ఎవరి మీద పడలేదు. అంటే చూడు, ఇది కూడా ఎవరికి అడవుల్లో పడింది. అది కూడా పడితే ఇలాగే ఉండేదా? అంతే కదా. చేస్తుందని. అలాగే మనకి దివిసీమ 77 నవంబర్ 19. ఇది నవంబర్ 19, జూలై 11. ఇది 1908 జూన్ 30వ తారీఖు. అసలు ఎంత డ్యామేజ్! చిన్నది పడితే, ఒక శకలం పడితే 2000 ఎకరాలు ధ్వంసం అయిపోయింది అక్కడ. ఎంత రియాక్షన్ అంటే 185 హీరోషీమా అనుప్రయోగం జరిగినంత డ్యామేజ్. అంటే మనం అది హీరోషీమా అదే చాలా గొప్ప, ప్రపంచంలో అంతకంటే దుర్మార్గం లేదని అనుకున్నాం. సో అంతకంటే 185 రెట్లు ఒక శకలం పడితే. కాబట్టి అప్పుడప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనకంటే పైన ఒకటి ఉంటుంది. మనమే కాదు, పైన మొట్టికాయలు వేస్తుంటాడు. మన కరోనా వెళ్ళి చూపించి వెళ్ళిపోయింది అందరికీ. తొందరపడతారు కాబట్టి సరే. ఓకే, అందులో ఇవి చక్కగా ఇవాళ గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ మంచి రోజులు. చక్కగా ఇవాళ ఇప్పుడు ఒక పక్క ఆషాఢ బోనాలు జరుగుతున్నాయి, వారాహి అమ్మవారు నవరాత్రులు జరుగుతున్నాయి, జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి. పతితులార, భ్రష్టులార, బాధాతర్ప దుష్టులార, దగాపడిన తమ్ములార, ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, జగన్నాథుని రథచక్రాలు. అంటే పతితుల్ని, భ్రష్టుల్ని, దగాపడిన వాళ్ళని అందరినీ రక్షించేందుకు వస్తున్నాడు రథం వేసుకొని జగన్నాథుడు. కాబట్టి అందరికీ అనుగ్రహం కావాలని కోరుకుందాం. అలాగే ఎన్ని ఉన్నాయి. ఇవాళేమో పంచమి, రేపు సుబ్రహ్మణ్య షష్ఠి, అంటే స్కంద షష్ఠి అని అక్కడ అంటారు తమిళనాడులో, సుబ్రహ్మణ్య షష్ఠి అని మనం అంటాము. సో రేపు కూడా చాలా విశేషమైనటువంటి రోజు. ఇవాళ పంచమి చాలా గొప్ప రోజు. ఇలా మాట్లాడుకుంటూ పోతే అన్ని మంచియే. రైట్. ఒక చిన్న కథ ఒకటి చెప్పుకోవాలి కదా మనం యాజ్ యూజువల్గా. ఒక రాజుగారు సైన్యాన్ని తీసుకొని అడవిలో వేటకి తిరుగుతున్నాడు. తిరిగాడు. మిట్ట మధ్యాహ్నం, ఎండాకాలం, వేడి గట్టిగా ఎక్కువ ఉంది. ఈ జంతువుల్ని వేటాడే క్రమంలో ఎక్కడ సైన్యాన్ని మిస్ అయ్యాడు. ఈయన ఒక్కడే ముందుకు వెళ్ళిపోయాడు. వెనక చూస్తే సైన్యం లేదు, దారి తెలియట్లేదు, సైన్యము కనిపించట్లేదు, ఎటుపోవాలో అర్థం కావట్లేదు. దాహంతో చచ్చిపోతున్నాడు. ఎండాకాలం, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఏంది పరిస్థితి, నా పరిస్థితి ఏంటని చెప్పేసి అటు ఎటు చూసినా ఏమీ కనిపించదు. ఒక దగ్గర కట్టెలు కొట్టుకునే ఒక వ్యక్తి కనిపిస్తాడు. అమ్మయ్య అనుకొని వెళ్ళి, రే బాబు, ముందు నాకు తాగడానికి మంచినీళ్ళు, గొంతు ఎండిపోయింది, చచ్చిపోయేటట్టున్నాను అంటే అతను చూస్తాడు, పైనుంచి కిందకి చూస్తే గెటప్ వేరుగా ఉంది. మహారాజులా ఉన్నాడు. నమస్కారం అంటే, అయ్యా మహారాజా, తమరికి ఏం కావాలో చెప్పండి, మీకు ఏది కావాలంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే, ముందు నీళ్ళు ఇవ్వరా బాబు, చచ్చిపోతున్నాను అంటే, నీళ్ళు తాగి నువ్వేం చేస్తావని అడిగాడు. నేను ఏం చేస్తానంటే కట్టెలు కొట్టుకొని వాటిని కాల్చి బొగ్గు చేసి ఆ బొగ్గుని అమ్ముకుంటాను. సో వీటికి ఏదైనా సాయం చేయాలి, ప్రాణాలు కాపాడు, ఆపద సమయంలో నీళ్ళు ఇచ్చి ఆదుకున్నాడు అని చెప్పి, నువ్వు ఒకసారి నీకు ఇప్పుడు వీలైతే అప్పుడు, ఇవాళ, తర్వాత రాజభవనానికి వచ్చి నన్ను కలువు, నేను కలవమన్నానని చెప్పి వాళ్ళకి చెప్పు.
బడ్లు కాళ్ళకి అడ్డం ఎవడన్నా పెడితే అని చెప్తే, సరే అలాగే, అంతకంటే ఏముంది మహారాజా అదృష్టం అంటాడు. సరే భార్యకి చెప్తాడు, ఇలా రాజుగారికి ఇలా దాహం వేసింది, మంచినీళ్ళు ఇచ్చాను, ఒకసారి వచ్చి కలిసి వెళ్ళమన్నాడు. అంటే చాలా మంచి అవకాశం, ఇప్పుడే వెళ్ళండి, మళ్ళీ రేపటి వరకు ఎందుకు అని చెప్పేశాడు. ఎందుకంటే ఏం కావాలి అని అంటే, నీకేం చేయాలి, ఏం చేస్తున్నాడు, ఇది సరే ఒక పని చేయి, నీకు మంచి తోటని ఒక తోట ఇస్తాడు, ఒక తోట, పెద్ద తోట ఒకటి ఇస్తాడు. అది చందనం తోట అనమాట, గంధపు తోట, గంధపు వృక్షాలు ఉన్న తోట. ఈ దెబ్బతో వాడు దరిద్రం తీరిపోవాలి, కుబేరుడు అయిపోవాలని ఒక గంధపు తోట ఇస్తాడు. ఆహా నా భాగ్యం, ఈ తోట నాదేనా మహారాజా అన్నాడు. నీదే, చక్కగా డెవలప్ అయిపో అన్నాడు. అంటే తర్వాత అది జరిగింది. కొంతకాలానికి మళ్ళీ రాజు జట్టుగా వెళుతూ ఈ తోట ఎలా ఉంది, వీడు ఎలా ఉన్నాడు, ఇప్పటికి ఎక్కడో కుబేరుడు అయిపోయి ఉంటాడు అని చెప్పేసి అక్కడ ఆగి చూస్తే, వాడు మళ్ళీ ఈ పాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, కాళ్ళకి చెప్పులు లేకుండా, మళ్ళీ ఆ తోట అంతా ఏమీ కనిపించట్లే, అక్కడొక చెట్టు కనిపిస్తుంది. వీడేమో దరిద్రంలోనే ఉన్నాడు. మళ్ళీ వెళ్ళి ఏం జరిగిందిరా బాబు అని అడుగుతారు రాజు. అడిగితే, ఏముంది మహారాజా, మీరు ఇచ్చిన తోట అప్పుడు నాకు తిండి అది ఏమి ఉండేది కాదు, ఇప్పుడు పిల్లలతో చక్కగా 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి, తింటున్నాం, మా పరిస్థితి ఇప్పుడు పర్వాలేదు. ఏం పర్వాలేదు, ఈ చెట్లేవి, నీ దరిద్రం ఏంటి, అసలు ఏం జరిగింది, నువ్వేం చేసావు, వీటిని చెట్లన్నీ ఏం చేసావంటే, ఏముంది మహారాజా, నా పాత పద్ధతే, ఇవన్నీ కొట్టి కాల్చి బొగ్గు చేసి అమ్ముకున్నాను, ఇంతకుముందు కష్టపడాల్సి వచ్చేది, ఇప్పుడు అన్నీ చక్కగా నా దగ్గరే ఉండే, అన్నీ నేనే అమ్ముకున్నాను. సో నువ్వు పని చేయి, దీంట్లో ఒక ముక్క తీసుకో, ఒక కట్టె ముక్క ఒకటి తీసుకొని, చిన్న ముక్క తీసుకొని, ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి దీన్ని అమ్ముకురా అంటాడు. ఇది చిన్న ముక్క తీసుకెళ్తే ఎవడుకుంటాడు మహారాజా, నువ్వు అమ్ముకురా అంటాడు. బజార్కి వెళ్తే వీడు ఊహించని రేటు, అసలు చాలా గంధపు చెక్క కదా, చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. రాజుగారి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి, మహారాజా నాకు ఇంత పెద్ద తోట ఇస్తే నేను అది కాల్చి బూడిద చేసి బొగ్గు చేశాను, పాడు చేశాను, నిలబెట్టి ఇది కట్ చేస్తే ఇది గంధపు వనమా లేకపోతే బొగ్గుల కుంపట, ఇవన్నీ పక్కన పెడితే చాలామంది తెలుసుకోలేక ఇదే భగవంతుడు మనకి ఒక చక్కని గంధపు వనం లాంటి శరీరాన్ని మనకి ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకొని సద్మార్గంలోకి వెళ్ళి మంచి స్థితిలోకి వెళ్లకుండా జీవితాన్ని బొగ్గులమయం చేసుకొని కాల్చి పాడు చేసుకొని విషయం తెలియక అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా చాలామంది పాడు చేసుకుంటారు. రాజు అవకాశం ఇచ్చినట్టే భగవంతుడు కూడా మనకు అవకాశం ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోండి. అనవసరంగా దాన్ని కాల్చి బొగ్గు చేసుకోకండి, చందనాన్ని ఉపయోగించుకొని సుగంధ పరిమళాలతో జీవితాన్ని సంతోషకరంగా ఉంచండి. బాగుంది గురుగారు స్టోరీ, ధన్యవాదాలు. కాల్స్ చూద్దాం. హలో చెప్పండి, మీ పేరు? రాంబాబు అండి. రాంబాబు గారు మాట్లాడండి. గురుగారు ఉన్నారు. రాంబాబు గారు నమస్కారం. ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 14/1/1991. 1991. ఎవరిదండి రాంబాబు గారు ఇది? మా అబ్బాయి, పెద్ద అబ్బాయి అండి, ఆదినారాయణ. సోమవారం అబ్బాయి పుట్టినట్టు తెలుసా? సోమవారం. ఎంతమంది పిల్లలు? పెద్ద అబ్బాయి అంటున్నారు. ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలే. ఇది ద్వాదశి, కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది జ్యేష్ఠ నక్షత్రము, వృశ్చిక రాశి పొద్దున పుడితే, లేదు మధ్యాహ్నం తర్వాత పుడితే ధనుర్రాశి, మూలా నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష త్రయోదశి ముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. ఆల్ ది బెస్ట్ అండి. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. మరొకరు చూద్దాం. హలో చెప్పండి, మీ పేరు? శరత్ బాబు అండి. మాట్లాడండి గురుగారితో. శరత్ బాబు గారు. శరత్ బాబు గారు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆగస్ట్ 21 ఆగస్ట్ 1993. శనివారం పుట్టినట్టు తెలుసా శరత్ బాబు గారు? ఏం చేస్తున్నారు? స్టడీసా? ఏం స్టడీ చేస్తున్నారు? ఇది తదియా శుక్లపక్షము, శుద్ధ తదియా
ఇది పుబ్బా నక్షత్రము పూర్వ పాల్గొని 4వ పాదము, అలాగే మధ్యాహ్నం 2 తర్వాత పుట్టి ఉంటే అది ఉత్తర పాల్గొని ఉత్తర నక్షత్రము. ఏం స్టడీ చేస్తున్నారు? బీఈడి. ఓకే. అంటే ఎక్కడ ఈ గ్యాప్లు ఎక్కడొచ్చాయి మీకు? అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను సార్. కాంపిటేటివ్కి ప్రిపేర్ యూపీఎస్సీగా? అంటే గ్రూప్స్కి స్టేట్. దానికి సంవత్సరాలు పడ్డాయి. గ్యాప్ వచ్చిందని అడగక్కర్లేదు అది. రైట్. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ద్వాదశముఖి కానీ నవముఖి కానీ. ఈ 12 ముఖాలు ద్వాదశముఖి రుద్రాక్ష. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము. ఈ రెండూ మీకు సంబంధించినవే. ఏదైనా ఒక్కటి వీలైతే వేసుకొని చూడండి, శరీరానికి తాకే విధంగా. అది వచ్చిన తర్వాత వచ్చే ఫలితం మాత్రం ఒక అద్భుతం. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ ఫలితం చాలా బాగుంటుంది. అలాని ఏది పడితే అది వేయకండి, జాగ్రత్త. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి, ఒక్కటైనా మంచిది వేయండి. ఓకే గురుగారు, ఒక సోమవారం మాకు చూపించి అరుదైన రుద్రాక్ష. శివ పరివారంతో కూడుకొని ఓ మంచి, గతంలో ఒకసారి చూపించాం ఇది. ఓకే. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామి పైన చక్కగా కింద శివ పరివారం, శివ పార్వతులు, గణపతి, ఈ పక్క ఆ పక్క కృష్ణుడు మురళి వాయిస్తూ. కృష్ణుడు ఉన్నాడా? ఇద్దరు కృష్ణులు ఉన్నారు. పైన సుబ్రహ్మణ్య స్వామి. అలాగే ఇవన్నీ కూడా శివ పరివారానికి సంబంధించిన రుద్రాక్షలు. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి. పైన ఆయన చక్కగా ఈ లాకెట్లో పైన కూర్చొని ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి, గుండ్రటి లాకెట్ లాగా. సో ఇది చూసిన వాళ్ళందరూ అవన్నీ ఎన్ని రుద్రాక్షలు అంటే పరివారానికి 33 రుద్రాక్షలు. ఒక్కొక్కటి అంటే అష్టముఖి గణపతికి సంబంధించింది, ఏకాదశముఖి స్వామివారికి సంబంధించింది, చతుర్దశముఖి రుద్రస్వరూపము, షణ్ముఖి కార్తికేయ స్వరూపము, నవముఖి అమ్మవారి స్వరూపం. అలా వినాయకుడికి ఏ స్వరూపం? అష్టముఖి. అష్టముఖి. ఓకే. అంటే సప్తమాతృకలకి ఇంకోటి కలిపితే గంగాదేవిని కలిపితే అష్టమాతృకలు, అది గణపతి స్వరూపం. సప్తమాతృకలకి గంగాదేవిని కలిపితే అష్టమాతృకలు అవుతుంది. అష్టమాతృక స్వరూపము గణపతి స్వరూపం. ఓకే, బాగుంది గురుగారు. కాల్ చేద్దాం ఇక. హలో. అది రాహుకి. ఓకే. రాహు. అమ్మా చెప్పండి మీ పేరు. హలో అమ్మా మీ పేరు? లక్ష్మి అండి నా పేరు. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. హలో గురుగారు నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? మా బాబుదండి రుద్రాక్ష ఏమన్నా చెబుతారని చేశా. ఎవరికమ్మా? బాబుది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 4/4/84 అండి. నైట్ 10:50కి పుట్టాడండి. హలో. బుధవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? బుధవారం. ఇది తదియా శుక్లపక్షము, శుద్ధ తదియా. అవునండి. ఇది మేషరాశి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. లో ఉన్నారు ఇద్దరు. ఇద్దరు అక్కడే ఉన్నారు. ఇద్దరు అక్కడే ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మీరు కూడా అక్కడికి వెళ్ళిపోండి. అంతే కదమ్మా. ఏం చేసినా పిల్లలు ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి, లేదా మనం ఎక్కడుంటే పిల్లలు అక్కడ ఉండాలి. మనం ఉన్న దగ్గర పిల్లలు ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి, వాళ్ళ భవిష్యత్తు కాబట్టి వాళ్ళు ఎక్కడుంటే మనం అక్కడే ఉండడానికి ప్రయత్నం చేయాలి. శుభ్రంగా అందరూ కలిసి. ఏమిటమ్మా? రైట్. ఈ అబ్బాయికి ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఇంతకంటే సంపద ఉంటుందని నేను అనుకోను. చతుర్దశముఖి, ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా, దానికి అధిపతి శని. అంటే అబ్బాయి జాతకానికి సంబంధించింది. ఇది కుదరకపోతే త్రయోదశి. ఇవి సరైనవి, మంచివి, ఒరిజినల్ వేయగలిగితే ఈ సంపద కంటే గొప్పది ఏది ఉంటుందని నేను అనుకోను. అది ఆరోగ్యానికి మంచిది, ఒక పొజిషన్ కోసము అన్ని రకాలుగా బాగుంటుంది, జాతకపరంగా సరిపోతుంది. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది వేయండి, శుభం.
ఓకే, మరో కాల్ చూద్దాము. హలో హలో అమ్మ, చెప్పండి మీ పేరు. సునీత అండి. సునీత గారు మాట్లాడండి, గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ్. నమస్తే అండి గురుగారు. ఏమిటమ్మా? ఓం నమ శివాయ్. మా శివాయ అబ్బాయి కోసం అండి గురుగారు. అబ్బాయి. అవునండి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 1/12/1998 అండి. 91 98 అండి. 98. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా. మంగళవారం అండి. బాబుకి మ్యారేజ్ ఇది? అయిందండి. ఆ అమ్మాయిని ఉండలేదండి. చతుర్దశి శుక్లపక్షం. బాబుకి మ్యారేజ్ అయిందండి. మా కోడలతో శుభ్రంగా ఉండాలనేసానండి. అసలు ఏంటండి. ఎంతకాలం అయిందమ్మా మ్యారేజ్ అయ్యి? భార్యాభర్తలు సఖ్యతగా ఉండలేదండి. మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది? 3 సంవత్సరాలండి. అంటే ఒక్కొక్కరికి కొంత టైం పడుతూ ఉంటుంది. కొందరికి తొందరగా సెటిల్ అవుతారు, కొందరికి టైం తీసుకుంటారు. అంటే వివాహం అంటే భార్యాభర్తలు అంటే వివాహం టైంలో వేరువేరు ప్రాంతాల నుంచి వేరువేరు నేపథ్యం కలిగిన వాళ్ళు వేరువేరు కుటుంబాల నుంచి ఇద్దరు తీసుకొచ్చి దగ్గర కూర్చోబెడతారు. కూర్చోబెట్టగానే వీళ్ళిద్దరూ ఒకే రకంగా అర్థం చేసేసుకొని రేపు పొద్దునుంచి మామూలుగా కలిసి అర్థం చేసేసుకుంటారని అనుకోక్కర్లేదు. అది టైం పడుతుంది. తన నేపథ్యం వేరు, తిన నేపథ్యం వేరు, తిను బ్యాక్గ్రౌండ్ వేరు, తన బ్యాక్గ్రౌండ్ వేరు, రకరకాల కుటుంబ నేపథ్యం వేరు, వీళ్ళ కుటుంబ నేపథ్యం వేరు. ఇవన్నీ చదువుకోవడానికి టైం పడుతుంది, మింగిల్ అవ్వడానికి, అంటే అర్థం చేసుకోవడానికి ఒకరికొకరు. కొందరు ఏమో సంవత్సరంలో, కొందరు 2 ఏళ్ళు, కొంతమందికి 7 ఏళ్ళు పడుతుందంట. సో అప్పటికి అంటే అప్పుడు దాకా ఒక రకంగా ఉంటుంది. అప్పుడు ఇది మొత్తం అర్థం చేసుకుంటే తెల్ల కాగితం అనమాట. ఇద్దరికి ఇక దాపరికాలు ఏముండవు. ఒకళ్ళు ఇద్దరిలో ఎవరికి కష్టమైనా ఇద్దరూ బాధపడతారు. ఆ స్థాయికి వచ్చేస్తారు. ఆ స్థాయికి రావడం టైం పడుతుంది. ఈలోపు చిన్న చిన్నవి ఉంటాయి, పెద్దవి కాకుండా చూసుకోవడం అంతే. మామూలేనమ్మా. వెనక నుంచి పెద్దవాళ్ళుగా మీరు ఉంటారు కదా, కొంచెం వాళ్ళకి అంతే సలహాలు ఇస్తున్నాను అంతే, మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకుండా. ఒక రుద్రాక్ష అబ్బాయికి వీలైతే ఈ 11 ముఖాలు ఏకాదశముఖి, అది కానీ దశముఖి విష్ణు స్వరూపము, ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఏది వీలైతే అది వేయండి, ఖచ్చితంగా బాగుంటుంది, శుభం. ఓకే, ఇక కర్మ గురించి మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నప్పటికీ కూడా కర్మ అనేది అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎక్కడ విడిచిపెట్టదు. ఇప్పుడు ఆవు 1000 ఆవులు పెట్టి 1000 దూడలు వదిలితే ఏ తల్లి దగ్గరికి ఆ తల్లి దూడ దగ్గరికి వెళ్ళిపోద్ది. అలాగే కర్మ కూడా చక్కగా ఎక్కడికెక్కడ వచ్చేస్తుంటుంది. కళ్ళు చెట్టు మీద నుంచి ఒక పండుని చూసాయంట తోటలో. మన కళ్ళు దూరంగా ఉన్న తోటలో ఫలాన్ని చూసింది కళ్ళు. మరి కళ్ళు అక్కడికి వెళ్ళలేదు కదా, దూరంగా ఉంది. కాళ్ళు అక్కడికి తీసుకెళ్ళాయి. కాళ్ళు కొయ్యలేదు కదా, చేతులు కోసాయి. చేతులు తినలేవు కదా, నోరు తిన్నది. తర్వాత అది అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది పొట్టలోకి. తర్వాత అది యజమాని చూశాడు, వచ్చి వీపు మీద పాదాడు శుభ్రంగా. వీపుకి దెబ్బలు తగిలాయి. తర్వాత జరిగింది ఏంటంటే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి. సో మొట్టమొదటి చూసింది ఎవరు? కన్ను. ఆఖరిలో వచ్చింది అక్కడ కళ్ళమ్మట నీళ్లు. సో కాబట్టి ఏదైనా ఇలాగే ఉంటుంది, ఇంత సింపుల్గానే ఉంటుంది. కాబట్టి కర్మ ఎవరు తప్పించుకోలేరు. అది బాగుంది గురుగారు, దానికి సంబంధించినది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నువ్వు ఎలా చూస్తే అక్కడికి వస్తుంది, అలాంటిది ఎందుకు వదులుద్ది అంతే. కానీ మన కర్మ కొద్దీ అలాంటివే చూస్తాం మనం. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? వీరవేణి అమ్మా. ఓకే అమ్మా, మాట్లాడండి, గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ్. నమస్తే గురుగారు. ఏమిటమ్మా? హలో నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ గురుగారు. మా బాబు కోసం తెలుసుకోవడానికి ఫోన్ చేస్తాను గురుగారు. చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 2002 గురుగారు. 2002 నవంబర్ 28 ఓకే 11:22 పుట్టాడు గురుగారు. హలో అమ్మ, గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? గురువారం పుట్టినట్టు తెలుసు గురుగారు.
హలో. ఇది అష్టమి కృష్ణపక్షము, బహుళ అష్టమి. ఇది సింహరాశి, పుబ్బా నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష 3 రుద్రాక్షలు వీలైతే వేయండి. 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి, సింపుల్ కాంబినేషన్. ఇది వీలైతే ఇలా వేసి చూడండి, లేకపోతే ఒక్కటే వేయండి. లక్ష్మీ స్వరూపము, గణపతి స్వరూపము, రుద్ర స్వరూపము. కుదిరితే 3, లేకపోతే ఒక్కటే. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. ఓకే గురుగారు. ఇక చాలా సందర్భాల్లో మనం కొన్ని విషయాలు బాధపడుతూ ఉంటాం. నాకు ఎంత తెలిసినా నేను వెనకబడిపోయాను, ఏం తెలియని వాళ్ళు నాకు ముందు 10 రెట్లు ముందున్నారే అని బాధపడుతూ ఉంటాం. సో అలాంటి సందర్భాల్లో మనల్ని మనం ఎలా ప్రోత్సహించుకోవాలి? అంటే నాకు చాలా తెలుసు, నేను వెనకబడి ఉన్నాను, ఏమీ తెలియనాడు ముందున్నాడు అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నీకు చాలా తెలియడం అంటే అన్నిటి మీద అవగాహన ఉండడం, కొంచెం కొంచెం ఉండడం కాదు. ఒక దాంట్లో పూర్తి స్థాయి సామర్థ్యం ఉంటే, ఇప్పుడు రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి. నిజంగా నీ దగ్గర సామర్థ్యం ఉంటే అది ఎవరు నిన్ను పైకి తీసుకురావక్కర్లా. రాత్రి తెల్లవారేటప్పటికి నువ్వే సూపర్ స్టార్ అయిపోతావు నీ దగ్గర సామర్థ్యం ఉంటే. ఇప్పుడు ఈ మీడియా లేని రోజుల్లో బ్రూస్లీ ఎంత ఇదైనా దాని గురించి ఎవరికి తెలియలా. అతను సినిమాలో యాక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. అప్పుడు ప్రపంచానికి బ్రూస్లీ తెలిసాడు. ఏమిటి బ్రూస్లీకి తెలిసింది ఏమిటి? తను ఏం చెప్తాడంటే, ఒక్క కిక్కు 10,000 సార్లు నేర్చుకుంటే వాడితో ప్రమాదం, 10,000 కిక్కులు నేర్చుకున్నవాడితో ఇబ్బంది లేదు. 10,000 రకాలు నేర్చుకుంటే వాడితో ప్రమాదం లేదు. ఒకే కిక్కుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తే వాడు అందులో మాస్టరే. బ్రూస్లీ గొప్పతనం ఎలా తెలిసింది? ఎంత అంటే ఇది నిజం. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మీరు ఎవరికో తెలుసుకోవచ్చు గూగుల్ చేసి. 1/2 ఇంచ్ అంటే 6 mm, చాలా చిన్నది, అంగుళంలో సగం. 1/2 ఇంచ్ డిస్టెన్స్లో కిక్ కొడితే 10 అడుగుల దూరంలో పడతాడంట. 1/2 ఇంచ్ అసలు మనకి ప్లేస్ ఉండదు. ఇంకొక గొప్ప విషయం, ఎంత ఫాస్ట్గా అంటే కన్సిస్టెన్సీ, ఎంత ఫాస్ట్గా తను ఇది చేసేవాడు అంటే ప్రపంచానికి అది తెలిసింది ఆ సినిమాలో అవకాశం వచ్చిన తర్వాత. ఇప్పుడు విలేకరులు అందరూ వచ్చి మీ ఫాస్ట్నెస్ గురించి చాలా గొప్పగా చెప్తారు, మాకు ఒక్కసారి ప్రెస్కి ఒక్కసారి తెలియజేయండి మీ వేగం ఏమిటో చూస్తాం, ప్రపంచానికి తెలియజేస్తాం మీ వేగం అంటే. వీడియోస్ ఉంటాయి, అసలు చూస్తే అర్థమవుద్ది ఏమిటి ఈ సామర్థ్యం. ఇప్పుడు బ్రూస్లీ ఒక కాయిన్ తీసి విలేకరు చేతిలో పెట్టాడు, నాణ్యాన్ని తీసి కాయిన్ తీసి చేతిలో పెట్టి, ఈ కాయిన్ ఇలా పెట్టుకో చేయి, నేను 1 2 3 అంటాను, నువ్వు గుప్పిడి మూసేయి, 3 అనేటప్పటికి మూసేయి, క్లోజ్ చేసేయి. నువ్వు క్లోజ్ చేసే లోపు నాణ్యాన్ని తీసేస్తాను నీకు తెలియకుండా అంత వేగంగా. నేను 3 అంటాను, నువ్వు క్లోజ్ చేసేయి, పిడికిలు మూసేయి, నువ్వు అది మూసేలోపు నేను నీ చేతిలోంచి నాణ్యం నేను తీసేసుకుంటాను అంటాడు. సరే ఓకే అంటాడు. విలేకరులు చేతితో పట్టుకొని బ్రూస్లీ 1 2 3 అనగానే తను గుప్పడం మూస్తాడు. మూస్తే ఇప్పుడు విలేకరు అంటాడు, నువ్వు ఫెయిల్ అయ్యావు అని. ఎందుకని అంటాడు, నాణ్యం ఇంకా నా చేతిలోనే ఉందంటాడు. ఓపెన్ చేసి చూడంటాడు. ఓపెన్ చేసి చూస్తే ఆ నాణ్యం కాదు, వేరే నాణ్యం ఉంటుంది. అంటే తీయడమే కాదు, ఇంకోటి నాణ్యం పెట్టాడు. సో అది తీయడమే కాదు, ఇంకో నాణ్యం పెట్టాడు. అంత వేగం. సో పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ, ప్రాక్టీస్ చేస్తే ఇలాగే ఉంటుంది. సో దేంట్లో అయినా ఒక దాంట్లో నిష్ణాతులు కాదు. 10 పడవల మీద కాళ్ళు పెట్టి నేను అన్నింటిలో చేశాను నాకు అవకాశం లేదు కాదు. మీ సామర్థ్యం ఒక్క దాంట్లో పర్ఫెక్ట్గా చూపించండి. ఇవాళ ఎలివేట్ అవ్వడానికి బోల్డ్ అండ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ సామర్థ్యాన్ని మీరు నిరూపించుకోండి, అవకాశాలు చాలా ఉన్నాయి. రైట్ గురుగారు, చాలా అద్భుతమైన విషయాలు నాటి కార్యక్రమంలో సోమవారం మా అందరికీ కూడా వినిపించారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది నాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.